మహిమ కలుగును గాక. మీ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం దేవాది దేవుడే మనల్ని దర్శిస్తూ ఒక మాటను ఇస్తూ మనల్ని ఎంతో ఆత్మీయంగా లేవనెత్తాలని ఆయన ఆశపడుతూ ఉండగా ఆయన మాట విందాం. ఆయన మనతో ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి యోబు గ్రంథం 34వ అధ్యాయము 11-12 వచనాలు చదువుకుందాం. నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును, అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలం ఇచ్చును. దేవుడు ఏ మాత్రము దుష్కార్యము చెయ్యడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు. దేవుడు ఎప్పుడా దేవుని బిడ్డలారా దుష్కార్యము చెయ్యడు, దేవుడు న్యాయము తప్పడు. ఆయన ఎప్పుడు నీకు న్యాయమే తీరుస్తాడు. అందుకనే దేవుడు ఇక్కడ ఏమని సెలవిస్తున్నాడంటే, నరుల క్రియలకు తగినట్లుగా ఆయన వారికి ఫలం ఇచ్చును. నరుల క్రియలకు తగినట్లుగా దేవుడు వారికి ఫలం ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అందరికీ వారి వారి మార్గములు చొప్పున వారికి ప్రతిఫలం ఇస్తాను. మీ మార్గం మంచిగా మీరు ఎంచుకోవాలి, మీ క్రియ మంచిగా మీరు చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ దేవుడు నేను ఎవ్వరికీ దుష్కార్యం చేయను, అందరికీ వారి వారికి మంచి న్యాయమే తీరుస్తా, మంచి ఫలమే ఇస్తా. అయితే మనుషులను బట్టి కొన్ని మనకి నష్టాలు, మనల్ని బట్టే మనకు నష్టం వ్యతిరేకత వస్తూ ఉంటుంది దేవుని బిడ్డరా. అందుకనే మేలైన మార్గం ఏదో కీడైన మార్గం ఏదో మనం గ్రహించి నడుచుకుంటే మంచిది. ఎప్పుడు మేలు చేయండి, దేవుడు ఎప్పుడు మీకు మేలు చేస్తాడు. ఎప్పుడు మీరు కీడు చేయ ఉద్దేశం వస్తూ ఉండగానే మీకు కీడు సంభవిస్తూ ఉంటుంది. కనుక ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీరు చేసేదాన్ని బట్టి మీకు ఫలం ఉంటుంది, మీరు మార్గాన్ని బట్టి మీ మార్గాన్ని బట్టి మీకు ప్రతిఫలం ఉంటుంది. అందుకనే మంచి మార్గంలో వెళ్ళండి, రోజంతా మంచినే చేయండి, మేలే చేయండి, మీ నోటితో మంచిగా పలకండి, ఎప్పుడు ఫలభరితమైన మాటలు చెబుతూ ఉండండి. మిమ్మల్ని బట్టి మీకు మంచి ప్రతిఫలం దేవుడు నేను ఇస్తానంటున్నాడు. నేను ఎవరికి దుష్కార్యం చేయను, నేను ఎవరికి ఇబ్బంది పెట్టను, ఎవరిని నష్టపరచను. ఎందుకంటే నేనే మిమ్మల్ని తయారు చేసుకున్నాను కాబట్టి మీరు ఎప్పుడు బాగుండాలని నేను ఆశపడతా. అయితే దేవుడు ఎప్పుడు మంచి చెప్తున్నా మనం దేవునికి దూరం అయిపోతే ఆయన ఏం చేయలేడు. ఆయన ఎంత మనల్ని ప్రేమిస్తున్నా, ఎంత ఆదరిస్తున్నా, ఆ ప్రేమ దగ్గరికి మనం రాలేకపోతే, ఆ దీవెన మనం పొందుకోకపోతే ఆయన ఏం చేయలేడు. కాబట్టి కొంచెం దేవుని గ్రహిద్దాం, ఆయన ఆలోచన, ఆయన మంచితనం తెలుసుకుంటూ ప్రతిదినం మంచి మార్గంలోకి వెళ్దాం, దైవికంగా జీవించబడదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నతుడ గొప్ప దేవ, ఈ దినము మీరు మాతో మాట్లాడిన మాటలన్నిటిని బట్టి నీకు మహిమ మేలేంటో బయలుపరిచేయ. నీ దూతను మాకు కావలిగా పెట్టి మంచి మార్గంలో మమ్మల్ని నడిపించి నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాలకు మహిమ తెచ్చుకోండి. మా క్రియల ఫలితంగా మేము అనుభవించాలి. మా యొక్క మార్గం యొక్క ఫలితం మేము, మా బిడ్డలు, మా కుటుంబాలన్నీ అనుభవించినట్లుగా సమృద్ధి దీవెనలతో ఆశీర్వాదాలతో నిండుకున్నట్లుగా సహాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.